మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ మనకి వరంగల్ నుంచి లైవ్ లో అందించడానికి అందుబాటులో ఉన్నారు. రవికాంత్, ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి మొదటి నుంచి చెప్తున్న లెక్కల్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. నెల నెలకి లెక్కలు మారిపోతున్నాయి. కేటాయించిన నిధుల అమౌంట్ కూడా తగ్గుతూ వస్తుంది. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేస్తారో ఆ సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. అంటే ఒకవేళ నిజంగా ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలే నిజం అయితే కనుక, నిజం కాదు కానీ నిజం అని అనుకుంటే కనుక మరి రైతులంతా కూడా, మిగతా రైతులంతా కూడా, రుణమాఫీ జరగని రైతులంతా కూడా ఎందుకు ఆందోళన చేస్తున్నట్టు? ప్రభుత్వం చెప్పిన ప్రకారం రుణమాఫీ పూర్తయితే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అందరికీ రుణమాఫీ జరిగిపోవాలి. కానీ ఇప్పుడు రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? స్పష్టంగా స్వేచ్ఛ ఇటీవల మొన్న ప్రజావాణి అని నిర్వహిస్తున్న పరిస్థితి. సోమవారం రోజు ప్రతి జిల్లా కలెక్టరేట్లోనూ ప్రజావాణి నిర్వహిస్తూ ఉంటారు. వరంగల్ జిల్లాకు సంబంధించి నెక్కొండ మండలం అలంకానిపేటకు సంబంధించినటువంటి రైతులు, అక్కడ ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఖాతాలు దాదాపు 1500 నుంచి 1600కు సంబంధించినటువంటి రైతుల ఖాతాలు ఉంటాయి. అందులో 800 నుంచి 900 మంది రైతులకు స్పష్టంగా రుణమాఫీ కాలేదు. అంటే ఆ ఒక్క గ్రామంలోనే అలా ఉంటే పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకుంటూ, ఎందుకంటే నెక్కొండ మండలంలోనే సుమారు 20 గ్రామాలు ఉంటాయి. అలాంటి గ్రామాలకు సంబంధించి వరంగల్ జిల్లాలో మొత్తం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1700 గ్రామాలు, అంటే 77 మండలాలని మనం ప్రామాణికంగా తీసుకుంటే సుమారు ప్రతి మండలానికి దాదాపు 2000 పైచిలుకు మంది రైతులకు వల్ల రుణమాఫీ కాలేని పరిస్థితి. అంటే యాన్ యావరేజ్గా 1300 నుంచి 1400 తీసుకున్నప్పటికీ 1,00,000 మంది పైచిలుకు రైతులు, 2000 మంది రైతులు 2000 మంది రుణమాఫీ కాని రైతులను మనం చూసినట్టయితే 2 లక్షల పైచిలుకు మంది రైతులకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా రుణమాఫీ కాలేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8,70,000 పైచిలుకు మంది రైతులు, అంటే రైతు బంధు అందే రైతులనే మనం ప్రామాణికంగా తీసుకున్నట్టయితే 8,70,000 మంది రైతులు ఉండే పరిస్థితి ఉంటుంది. దాదాపు దాంట్లో 60-70% మంది రైతులు రుణాలు తీసుకున్నారని మనం అంచనా వేస్తే అవి 5 లక్షల వరకు, 6 లక్షల వరకు, 4-5 లక్షల వరకు కూడా రైతులు రుణాలు తీసుకుంటారని మనం అర్థం చేసుకోవచ్చు. అందులో పూర్తిగా 2 లక్షల మంది కాలేదని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 77 మండలాలకు సంబంధించి ప్రామాణికంగా తీసుకున్నట్టయితే పూర్తిగా రుణమాఫీ అందక ఇటు వరంగల్ జిల్లా కలెక్టరేట్ కావచ్చు, ఎప్పటికప్పుడు జనగామ జిల్లా కలెక్టరేట్, మహబూబాబాద్ సంబంధించి పూర్తిగా రైతాంగం అంతా కూడా తమ గోడు వెళ్ళబోసుకునేందుకు కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేస్తున్న ప్రక్రియ మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాము. ఆగస్టు 15 తర్వాత పూర్తిగా రుణమాఫీ పూర్తయిపోయింది. ఏదైతే రైతాంగానికి అంతా కూడా 3 విడతలుగా ఇచ్చినటువంటి హామీ పూర్తిగా నెరవేర్చామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ 4వ విడత అని చెప్పి మరొక వాదనకు, మరొక విధానానికి తెరదీసే ప్రయత్నం మనం క్షేత్రస్థాయిలో చూసినట్టయితే అధికారులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాటా ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. అంటే క్షేత్రస్థాయిలో రైతులకు సంబంధించి ఎటువంటి తీవ్ర సమస్య ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ రవికాంత్, మనకి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ నిజామాబాద్ నుంచి అందించడానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవీందర్, ఒకటే ప్రశ్న వస్తుందంటే ఏ లెక్క ప్రకారం, ఏ ప్రాతిపదికన రైతుల సంఖ్య తగ్గిస్తూ వస్తున్నారు? రుణమాఫీ చేయాల్సిన రైతుల సంఖ్య అనేది ప్రధానంగా ప్రశ్న తలెత్తుతోంది. దాదాపుగా అరచేతిలో స్వర్గం చూయించినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు వల్ల ప్రజలను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే నాటకానికి తెరలేపారని చెప్పొచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రేవంత్ రెడ్డి మాఫీ చేసినటువంటి రుణమాఫీ పైన రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 31 లక్షల మందికి రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉంటే దాన్ని 1,79,000 రుణమాఫీ మాత్రమే జరిగిందని చెప్పింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ప్రతినిత్యం రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి తమ రుణమాఫీ జరిగిందా లేదా అనే అంశం పైన ప్రతిరోజు క్లారిటీ కోసం వెళ్తే రైతులకు చేదు అనుభవం ఎదురవుతుంది. రుణమాఫీ జరగలేదని రైతులకు తెగేసి చెప్పడంతో మళ్లీ ప్రభుత్వం పైన శాపనార్థాలు పెడుతూ వెనుతిరిగిన సందర్భం కూడా స్పష్టంగా ఉంది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. దాదాపుగా 2016 నుంచి 18 వరకు ఏకకాలంలో రుణమాఫీ జరిగింది. దాదాపుగా రేవంత్ రెడ్డి సర్కారు చేసిన రుణమాఫీ కంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1000 కోట్ల రూపాయలు అదనంగా రుణమాఫీ చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గతాన్ని గుర్తు చేసుకున్నటువంటి రైతులు గతంలో కేసీఆర్ ఇలాంటి పరిస్థితి ఉండకుండే దాదాపుగా రైతులకు రుణమాఫీ 2016 నుంచి 18 వరకు సకాలంలో రుణమాఫీ జరిగిందని రైతులంతా గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఓవరాల్ గా క్షేత్రస్థాయి పరిస్థితి అత్యంత దారుణంగాను అత్యంత సీరియస్ గాను ఉంది. రైతులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి కొనసాగినటువంటి కేసీఆర్ సమయంలో అలాంటి పరిస్థితి లేకుండే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పెద్ద మొత్తంలో ఆందోళన కూడా వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రుణమాఫీ సకాలంలో పూర్తి చేస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కారు ఇవాళ ప్రజలను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టారు. పంట బోనస్ అందక రైతులు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక పర్యాయాలుగా ఇప్పుడు బోనస్ ఇస్తామని 500 రూపాయలు బోనస్ ఇస్తామని అందజేస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కారు దాదాపుగా పంట పూర్తి అయ్యి కాంటాలైన తర్వాత రుణమాఫీ దాదాపు జరిగిన తర్వాత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ రైతులు వెళ్లారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రైతులైతే ఆగ్రహావేశాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చెప్పడం జరుగుతుంది. అయితే రవీందర్, రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు సంబంధించి అంటే ఎప్పుడు కూడా ఒక స్పష్టత ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. నెలలు గడుస్తున్నా కూడా భిన్నమైన ప్రకటనలు ఉన్నారు తప్ప ఒక స్పష్టమైన ప్రకటన రావట్లేదు. ఒక క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇట్లా క్లారిటీ ఇవ్వకుండా మరొక వైపు రుణమాఫీ అయిపోయినట్టే అని కూడా చెప్తున్న వ్యాఖ్యలను రైతులు ఎట్లా చూస్తున్నారు? అంటే ఒక స్పష్టత లేని విధానం ఇన్ని నెలలుగా వాళ్ళంతా ఈ సిచ్యువేషన్ అనుభవిస్తూ వచ్చిండ్రు. దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వం ఓవరాల్ గా రుణమాఫీని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి రైతులకు ఇక రుణమాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఫిక్స్ అయింది కాబట్టి రుణమాఫీని నీళ్లు చల్లిందని చెప్పవచ్చు. స్వయాన ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి రుణమాఫీ జరగాల్సిందని చెప్తున్నాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో చేశామని చెప్తున్నాడు. అంతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు బాధ్యతాయుతమైన హోదాలున్న ఇద్దరు వ్యక్తులకు ఇలా ద్వంద్వ వైఖరి రెండు మాటలు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన రైతులు 31 లక్షల మంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంటే కేవలం 24 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్తున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం. అది కూడా ఎవరిని పలకరించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనబడతలేదు. వాళ్ళిచ్చిన లెక్కల ప్రకారమే 1,79,524 మంది రైతులకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆ రుణమాఫీ చేయాల్సింది ఉంటుంది. కానీ ఆ పరిస్థితి ఓవరాల్ గా క్షేత్రస్థాయిలో కనబడతలేదు. రైతులు ప్రతినిత్యం బ్యాంకుల చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమ పట్టాదారు పాస్ పుస్తకాలను తీసుకొని అదేవిధంగా బ్యాంకులకు సంబంధించినటువంటి బుక్కులను తీసుకొని ఒక అగాధమైన గందరగోళమైన పరిస్థితి ఇటు వ్యవసాయ శాఖ అధికారులతో అదేవిధంగా బ్యాంకు అధికారులతో పెద్ద ఎత్తున కనబడుతుంది, వినబడుతుంది. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోనస్ ను తప్పించుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కారు మళ్లీ రుణమాఫీని పూర్తి స్థాయిలో ఎంగరామని పెట్టినట్టుగా కనబడుతుంది. బోనస్ దాదాపుగా ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతలు మొదటిసారి ఉంటాయి కాబట్టి అక్టోబర్ నెలలో పూర్తి స్థాయిలో ఇక్కడ క్రాప్ చేతికి వస్తుంది. అక్టోబర్లో రైతులంతా క్రాప్ను దాదాపుగా ఇక్కడ ఉన్నట్టు రైతులు ఆడించి అదేవిధంగా కోతలు కొయ్యడం జరుగుతుంది. మొన్ననేమో ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం ఇక్కడ రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిందని చెప్పడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. స్వేచ్ఛ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. రైట్ రవీంద్ర, ఒకసారి మనం లివిల్తో మాట్లాడదాం. ఒకసారి రవికాంత్ మాట్లాడదాం. రవికాంత్, నిజంగా ప్రభుత్వం అంటే మొదటి ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం నిజంగా కావాల్సింది ఒక 49,000 కోట్ల అవసరం పడుతుంది. కానీ ఆ లెక్క తగ్గుతూ వస్తుంది. అంటే కేవలం 2 లక్షల లోపు సింగిల్ టైం సెటిల్మెంట్ చేసేస్తాము, రుణమాఫీ చేస్తామని మొదట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ దాన్ని మళ్ళీ విడతల వారీగా తీసుకొచ్చింది. సో ఈ 49,000 కోట్ల లెక్కను పక్కన పెట్టేస్తే కనీసం కేవలం 1 లక్ష లోపు చేస్తేనే 19,000 కోట్ల చిల్లర అవసరమైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ 2 లక్షల లోపు కూడా పూర్తి చేసేస్తున్నామని చెప్పేసి అది కూడా కనీసం మొదట్లో ఉన్న లెక్కలో సగం కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ఎందుకు ప్రభుత్వం ఇటువంటి వ్యత్యాసాన్ని తీసుకొచ్చింది, దీని వెనుక మతలబ్ ఏంటి అని అంటే ఏమనుకోవాలి? మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పటి నుంచి మాట్లాడుకుంటే స్వేచ్ఛ డిసెంబర్ 9వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం
అధికారంలోకి వస్తుంది. ఆ రోజు రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామన్నారు. ఈ క్రమంలోనే రైతులు మళ్ళీ రుణాలు తెచ్చుకున్న పరిస్థితి. అప్పటి నుంచి మనం చూసినట్టయితే దాన్ని దాటవేస్తూ అన్ని హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతులకు సంబంధించిన హామీ కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, అందులో 420 హామీలు ఉన్నాయి. ఆ 420 హామీలకు సంబంధించి అన్నింటినీ కూడా 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నటువంటి స్పష్టమైన ప్రకటన చేసి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఎన్నికల సాకు చూపెట్టిన పరిస్థితి. ఆ తర్వాత ఆగస్టు 15 వరకు 3 విడతలుగా, అంటే జూలై నుంచి మొదలైనటువంటి ప్రక్రియ ఒకే విడతగా అందరి రైతులకు సంబంధించినటువంటి రుణాలన్నీ మాఫీ చేస్తామన్నటువంటి ఒక స్పష్టమైన ప్రకటన చేసి నిధుల కొరత అన్నారు, అదన్నారు, ఇదన్నారు, పొంతన లేని ప్రకటనలు చేసి ఏదైతే ఆగస్టు 15వ తేదీ వరకు 3 విడతల్లో అందరికీ రుణాలు మాఫీ చేశామని చెప్పి గ్రామ స్థాయిలో గ్రామాల్లో కూడా సంబరాలు చేసి రైతులను కూడా ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి. ఆ సందర్భాన్ని కూడా ఇప్పుడు స్పష్టంగా మాట్లాడాల్సిన పరిస్థితి స్వేచ్ఛ. ఎందుకంటే ఆ రోజు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళంతా కూడా మౌనంగా ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే తమ రుణాలు మాఫీ అవుతాయి కావచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, ముందుగానే వాళ్ళు మేము బయటకు వచ్చి నిరసన తెలియజేస్తే ప్రభుత్వం ఆగ్రహించి ఎక్కడ తమ రుణాలకు సంబంధించి ఎక్కడ కొర్రీలు పెట్టి ఎక్కడ ఇబ్బందులు పెడుతుందన్నటువంటి భయంతో రైతులు ఎవరు కూడా రోడ్డు ఎక్కలేదు. స్వయంగా అక్కడ చేసినటువంటి కొన్ని సంబరాల్లో కూడా వాళ్ళను ఇన్వాల్వ్ చేసి కొన్ని బెదిరింపులకు గురి చేసి మీరు రావాలన్నటువంటి ప్రయత్నాలు గ్రామాల్లో చేయడం వల్ల సంబరాల్లోనూ రైతులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఆగస్టు 20 నుంచి ఎప్పుడైతే రైతులకు అట్లాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో గందరగోళం మధ్య రైతులందరూ కూడా అప్పటికే వెళ్తూ ఉన్నారు, బ్యాంకులకు సంబంధించి క్యూలు కడతా ఉన్నారు. బ్యాంకుల్లోనూ ప్రతిరోజు కూడా 60 నుంచి 100 టోకెన్లు ఇచ్చి బ్యాంకు అధికారులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. తామంతా కూడా ఆ సందర్భంలో అంటే ఏదైతే వానాకాలం సీజన్లో రైతాంగం అంతా కూడా వ్యవసాయ పొలాల్లో ఉండాల్సిన పరిస్థితుల్లో బ్యాంకుల్లో చుట్టూ తిరిగిన పరిస్థితి. ముఖ్యంగా ఉదయం 3-4 గంటల ప్రాంతంలో అంటే బ్యాంకులన్నీ కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కావచ్చు, జిల్లా కేంద్రాల్లో కావచ్చు, మండల కేంద్రాల్లో ఉంటాయి కాబట్టి గ్రామాల్లో ఉండే రైతులు, మండలానికి దూరంగా ఉండే గ్రామాలకు సంబంధించిన రైతులు ఉదయం తెల్లవారుజామున 3-4 గంటలకు లేచి ఆ ఊర్లో తొలి బస్సు ఎప్పుడు మొదలవుతుందో ఆ బస్సును పట్టుకొని 5-6 గంటల ప్రాంతంలో ఊరికి సంబంధించినటువంటి బ్యాంకు దగ్గరికి వస్తే 9-10 గంటల వరకు పడిగాపులు కాసి, ఎందుకంటే 7 గంటల తర్వాత 7-8-9 ప్రాంతంలో ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి ప్యూన్స్ వాళ్ళు వచ్చి కొన్ని స్లిప్పులు ఇచ్చేవాళ్ళు. ఆ స్లిప్పుల ద్వారా 1 నుంచి 100 వరకు ఏదైతే టోకెన్ సిస్టంలో ఇవ్వడంతో రైతులంతా కూడా ఆ టోకెన్ల కోసం ఇబ్బందులు పడ్డ పరిస్థితి. అట్లాగానైనా వాళ్ళు కష్టం ఇబ్బందులు పడితేనైనా ఏదైతే ఆ రుణమాఫీ జరుగుతుందంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే 2,50,000 మంది 3 లక్షల లోపు వరకే అధికారులు చెప్పే లెక్కల ప్రకారం కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అది కనిపించడం లేదు. అంటే హరీష్ రావు గారు ఈ జిల్లాకు వచ్చి రైతుల పక్షాన తొర్రూరులో పెద్ద నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అప్పుడు అంటే అవన్నీ కూడా కంటితుడుపు చర్యగా 4వ విడత చేస్తామన్నటువంటి ప్రకటన చేసిన పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 20,000 మందే అందులో కనిపిస్తూ ఉన్నారు. దాదాపు 2 లక్షల మంది పూర్తిగా రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటే 20,000 మందికి కంటితుడుపు చర్యగానే మళ్ళీ ఇచ్చే ప్రయత్నం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ రవికాంత్, ఒకసారి రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, నిజంగా ఇప్పటికే రైతులు అరిగోసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయం చేయాలంటే గతంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉండేది, వ్యవసాయం ఎట్లా ఉండేది, ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అంటే ఈ పరిస్థితి ఇట్లానే కొనసాగితే ఇప్పటికే దాదాపు సంవత్సర కాలం కాలయాపన చేసుకుంటా వచ్చిండ్రు. వ్యవసాయం అనేది సీజనల్ గా తగిన చర్యలు తీసుకోవాలి, సమయం విదిన్ ద టైం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇట్లా కాలయాపన చేస్తూ ఇదే వైఖరి కొనసాగిస్తూ వస్తే భవిష్యత్తులో తెలంగాణలో వ్యవసాయం పరిస్థితి ఏంటి? దాదాపుగా మీరు చెప్పినట్టుగా నిజమే. దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారు, బాధపడుతున్నారు. గతంతో కంపారిజన్ చేసుకుంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. రైతులకు అన్ని విధాల ఆదుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు. కాకుండా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇలా కాకుండా అనేక పర్యాయాలుగా ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో విస్మరించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో రైతులకు ఇబ్బంది పెట్టే
అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. అనేక విధాలుగా రైతులు గతాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి హోదాలున్నటువంటి అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనేక పర్యాయాలుగా రైతులను ఆదుకున్నారు. ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు పథకాలను అందజేయడం జరిగింది, చేరవేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో రైతులకు వెన్నుదన్నగా నిలిచారు, రైతులకు బాసడగా నిలిచారు. సకాలంలో ఎరువులు విత్తనాలతో పాటు రైతులకు అనేక పర్యాయాలుగా రైతులకు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమాతో పాటు అనేక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అనుకూలంగా పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. గతాన్ని కంపారిజన్ చేసుకుంటే ఇవాళ రైతు తెలంగాణ రాష్ట్రంలో అనాథ అయిందని చెప్పొచ్చు. పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవరు కూడా రైతు కోసం ఆలోచించే పరిస్థితి లేదు ప్రభుత్వంలో. అలాంటి రైతు ఇవాళ ఇబ్బంది పడుతున్నాడు. యువత గతంలో వ్యవసాయం రంగం వైపు చూసింది, వ్యవసాయం చేయడానికి ఇష్టపడ్డది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదులుకొని తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో పెద్ద మొత్తంలో యువత వచ్చి వ్యవసాయం చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడ్డది స్వేచ్ఛ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తి స్థాయిలో సన్నగిలిందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, ఏదేమైనా కూడా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెప్తున్నవి పచ్చి అబద్ధాలనేది మాత్రం స్పష్టమవుతుంది.